చెప్పాడు కదా, తోటను నిర్మించి, తోటలో చెట్లను నిర్మించి, చెట్లకు ఫలాలు కాసేటట్లుగా చేసి, ఇదిగో తోట మధ్యలో మంచి చెడ్డలనిచ్చే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, చెట్టును తాకొద్దు, ఆ చెట్టు ఫలాలు అసలు తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడా? అయినప్పటికీ కూడా వాళ్ళలో అపవాది స్వరం వచ్చింది. ఇది నిజమా? ఇది నిజమేనా? ఆ చెట్టు పండు తింటే చనిపోతారు, ఇది నిజమేనా? ఆ చెట్టు పండు తింటే ఇక జీవితం ఉండదంట, నిజమేనా అని అపవాది వచ్చి మాట్లాడిన మాటకి హవ్వమ్మ లోబడిపోయి, ఆమె చెప్పిన ఆ మాటల ప్రకారంగా, అపవాది చెప్పిన మాటల ప్రకారంగా హవ్వమ్మ వెళ్ళింది, చెట్టు ఫలాలు కోసుకుని కొన్ని తింది, తన భర్తకు తీసుకుని వచ్చి పెట్టడంతోనే అప్పటి వరకు మహిమ దేహాలతో ఉన్నవారు ఆ దేహం కోల్పోయి వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నారని అర్థమైంది. మరి అప్పటి వరకు తెలియలే వారు వస్త్రహీనులుగా ఉన్నారని. మహిమ దేహం వారిని కప్పింది. సాధారణంగా కుట్టించుకున్న వస్త్రాలు కాదు వాళ్ళని కప్పింది, మహిమ దేహం వాళ్ళని కప్పితే, ఆ మహిమ దేహం కప్పిన ఆ పరిస్థితిని గుర్తించలేక, గమనించలేక అపవాది స్వరానికి లోబడి వెళ్ళి తినొద్దన్న పండు తిని మహిమ దేహాన్ని పోగొట్టుకొని మట్టి శరీరం కనబడి ఇక శ్రమ చెమటోడ్చి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. తోటలోంచి నెట్టివేయబడ్డారు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, నేను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో మనం పడిపోకూడదు, ప్రార్థనలో పడిపోకూడదు, దేవుని సన్నిధిలో కనబడుటలో పడిపోకూడదు. ఎందుకని ఈ మాటలు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నిలుచుచున్నాం అని తలంచుకుంటున్నాం మనం. నాకేంటండి వారానికి ఒకసారి ప్రార్థనకు వెళ్తాను చాలు, నాకేంటండి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడతాను చాలు, ప్రతిరోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకోవడం చాలదా అని అనుకుంటున్నాం. నిలుచుచున్న మనం పడిపోకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేని ఇల్లు అది అపవాది కేంద్రంగా మార్చబడుతుంది. ప్రార్థన లేని స్థలం అపవాదికి ఆ స్థావరంగా మార్చబడుతుంది. మన ఇంట్లో ఎప్పుడు ధూపము వేసేవారిగా మనము మార్చబడుదుము గాక, మన ఇంట్లో ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా మనము మార్చబడుదుము గాక. మనము కాపాడుకోవాలండి జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని. ప్రార్థనలో చల్లారిపోకూడదు. ఒకవేళ ప్రార్థించడానికి సమయం కుదరట్లేదా, ఏ పని చేస్తున్నా మనసులో ప్రార్థన చేసుకొని, నేను ఎప్పుడు అదే చెప్తా, ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోవడం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయి. ఆయన చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే కొన్నిసార్లు ఉద్యోగం రీత్యానో లేదా ఇంటి పనుల రీతిగానో ఏ రకంగానో కొన్నిసార్లు సమయం కుదరలేదనుకోండి, ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ సమయం నాకు ప్రార్థన సమయం, ఈ సమయం నా దేవునితో గడిపే సమయం, ఈ సమయం నా ఇంట్లో ధూపం వేసే సమయం అన్ని ప్రార్థనకి మనం సమయాన్ని కేటాయించుకోగలిగితే ఆ ప్రార్థన మన ఇంటికి ఒక ప్రాకారాన్ని ఏర్పరచుతుంది. ఆమె చెప్పండి, ప్రార్థన లేకపోతే ప్రాకారం లేదు. అపవాది ఎప్పుడైనా వస్తాడు, చుట్టం చూపు చూసి వెళ్తూ ఉంటాడు. అపవాది ఏ సమయంలో అడుగు పెడతాడు, లేని పని గలుగు చేస్తాడు. మాట కలవనివ్వడు, మనసు కలవనివ్వడు, వండుకున్నది తిననివ్వడు, కుదురుగా నిలబడనివ్వడు. నిలుచుచున్నానని అనుకుంటుంటాం, పడిపోతుంటాం. అందుకే ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మీయ జీవితంలో కాపాడుకోవడానికి పలుసార్లు మనం జాగ్రత్త పడి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందుము గాక.